హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఒక నాన్ వెజ్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నానండి. వెజిటేరియన్స్కి కొంచెం నాన్ వెజ్ చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ తప్పదు కదండి, నాన్ వెజ్ వాళ్ళకి కావాలి కదా. అందుకే ఈరోజు నేను ఒక నాన్ వెజ్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చూడండి, ప్రాన్స్ గ్రేవీ కర్రీ. ఇది చూడండి, అన్నంకైనా చపాతీలకైనా అంతా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ప్రాన్స్ ఒక 1/2 kg తీసుకున్నాను నేను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి, గసగసాలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు కొబ్బరిని సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా గసగసాలు వేసుకొని పొడి చేసుకోవాలి. ఎందుకంటే గసగసాలు తొందరగా మెదగవు కదా. ఇలా పొడి చేసుకున్నాక దీనిలో కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అవి కూడా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని బాగా 2-3 సార్లు నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ వాటితో బాగా శుభ్రం చేసుకొని మళ్ళీ కొంచెం మంచినీళ్ళు పోసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు మాత్రం ఆయిల్ వేసుకుంటాను. చూడండి, దీనిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళని ఎగిరేదాకా ఉంచుకుంటే రొయ్యలు స్మెల్ లేకుండా బాగుంటుంది అనమాట. మామూలుగానే ప్రాన్స్ అంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఇలా చేసుకోవటం వలన ఆ స్మెల్ ఏం లేకుండా బాగుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఏఎంసీ తీసుకున్నాను. చూడండి, దీనిలో అసలు ఆయిల్ వేయట్లేదు. ముందుగా 2 స్పూన్లు వేసాం కదా అంతే, దీనిలో అసలు ఆయిల్ వేయట్లేదు. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మీరు మామూలు గిన్నెలో చేసుకునేటట్లయితే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, వాటిని వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కారం కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు ముందేసేసుకున్నాం కాబట్టి దీనిలో కారం మాత్రం వేసుకుంటున్నాను. ఈ కారం కూడా వేసుకొని ముక్కలు బాగా కలుపుకొని చూడండి, ముక్కలు బాగా కలిసిన తర్వాత ఇదంతా బాగా పట్టేలాగా మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పొడి కూడా వేసుకొని దానిలో నీళ్ళు పోసుకోవాలి. మనకి ఎంతవరకు కన్సిస్టెన్సీ సరిపోతుందో చూసుకొని నీళ్ళు పోసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఉడికింది. ఇప్పుడు మళ్ళీ చివరిగా కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొంచెం చిక్కబడేలాగా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు కామెంట్స్ పెట్టండి. వీడియో ఎలా ఉందండి? అందరికీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలన్నీ కూడా మళ్ళీ మీరు చూడగలుగుతారు. అలాగే నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.